శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యే నమః. కరంగలి మాల. ఈ మాల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మాల యొక్క అపారమైన శక్తి మీకు తెలిస్తే మీరు కూడా ధరించడానికి సిద్ధమవుతారు. ఎందుకు అనంటే నేను ఒక 212 మందికి ఈ మాలని వేశాను. వాళ్ళు ఉన్నటువంటి సమయం వేరు, ఇప్పుడున్నటువంటి సమయం వేరు. వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందకరమైనటువంటి విషయాలు నాతో షేర్ చేసుకుంటుంటే నాకు అనిపించింది, ఈ కరంగలి మాలని ధరించి నేను వేసి ధరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి విషయాలు వింటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. నా తల్లిని అడిగాను, అమ్మ, నేను ఈ కరంగలి మాలని జమ్మి చెట్టుతో సేకరించి మాలలు తయారు చేపించి నీ అనుగ్రత నీ ప్రసాదముగా అందరికీ ఉచితంగా అందచేసేటటువంటి అనుగ్రతని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మని ఒకరోజు సాధనలో అడిగితే నాకు అనుగ్రతని ప్రసాదించింది స్వప్న దర్శనంలో. వెంటనే ఒక జమ్మి చెట్టును కొని 28,779 మాలల్ని చేపించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ అమావాస్య నాడు అందరికీ అందజేయాలనేటటువంటి సంకల్పం. కాబట్టి 28,000 మంది రారు కాబట్టి ఈ అమావాస్యకి ఎంతమంది రిజిస్టర్ అయితే అంతమందికి అందజేద్దామనేది నా సంకల్పం. నేను వీడియో పెట్టి ఇప్పటికి 4 days అవుతుంది. ఈరోజు వీడియోకి ఈ 4 daysలో దాదాపు 7,091 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే మీ బంధుమిత్రులు ఉంటే వారందరినీ కూడా రిజిస్టర్ చేసుకోమనండి. అమావాస్య 24వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 12 గంటల సమయం లోపల అందరికీ మాలలు అందిస్తాను.